జూదానికి పచ్చడి మెతుకులకే పరిమితమైతే అధికార పార్టీ నేతలు మాత్రం విలాసవంతమైన జూదాలతో ఆహ్లాదంగా గడిపారు అని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేశారు. గోవా నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి కోడిపందాలు, రమ్మీ, కాసినో జూదాల ద్వారా సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 కోట్ల మేర జూదాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహించిందని ఆరోపించారు. ప్రత్యేకంగా పులివెందుల, కమలాపురం, కడప, జమ్మలమడుగు, దేవగుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జూదం నిర్వహించారని తెలిపారు. ఈ వ్యవహారంలో అధికారులు, పోలీసులు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోయారని, నాయకులే స్వయంగా జూదాన్ని ప్రోత్సహించి యువతను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి జిల్లాల పేరిట కడప జిల్లాకు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో వినాయక చవితిని సంప్రదాయబద్ధంగా డీజేలకు కూడా అనుమతి లేకుండా క్రమశిక్షణతో నిర్వహించామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం విచ్చలవిడిగా జూదం, కోడిపందాలు బహిరంగంగా అనుమతిస్తూ ప్రజలకు తప్పుడు సందేశాలు ఇస్తోందని ఆరోపించారు. ఈ విధానాల వల్ల సమాజం, యువత తప్పుదారి పడుతోని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంఘటనలను గమనిస్తే పేదవారికి పచ్చడి మెతుకులే భారమైంది. ఈ పెద్దోళ్ళకు, అధికార పార్టీ నాయకులకు మాత్రం నేను చెప్పినట్టు విలాసవంతమైనటువంటి విందు భోజనాలతో, మద్యముతో, జూదముతో. ముఖ్యమంత్రి గారు చూస్తే అది వినోదమే తప్ప జూదం కాదు అంటాడు. నేను అడుగుతా ఉన్న ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ఈ 3 రోజులు జరిగినది కోడిపందాలు అనే పేరుతో, లేకుంటే సంక్రాంతి సంబరాలు అనే పేరుతో ఈ రాష్ట్రంలో జరిగిన ఈ 3 రోజులు జరిగిన కార్యక్రమాలు వినోదమా, వినాశనమా? అది ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలా. ఇక 2-3 రోజులు ఆగితే మళ్ళీ మనం పత్రికల ద్వారా కానీ, టీవీ ఛానల్ ద్వారా కానీ చూస్తాం చాలామంది ఆత్మహత్యలు చేసుకునే సదృశ్యాన్ని. జూదాలలో డబ్బులు పోగొట్టుకొని శక్తికి మించిన అప్పులు చేసి ఇవి కూడా మనం చూడబోతాం. దీన్ని పట్టుకొని వినోదం అంటున్నాడు ఆయన. వినోదం అంటే ఇది కాదు ముఖ్యమంత్రి గారు. వినోదం అంటే అల్లులను, బిడ్డలను, బంధువులను, స్నేహితులను మన పూర్వకాలం మాదిరి గ్రామాలకు, మన ఇళ్ళకు పిలుచుకొని మంచి పిండి వంటలు చేసుకొని 3 రోజులు కలిసి మనందరం ఒక చోట ఉండి మన పశువులను అలంకరించుకొని మన వ్యవసాయాన్ని గౌరవించుకొని గ్రామంలో అందరం కులాలకు, మతాలకు అతీతంగా కలిసికట్టుగా ఉండి పిల్లలు ఆడుకుంటూ ఉంటే సరదాగా గాలిపటాలు ఎగరేస్తా అంటే కబడ్డీ ఆడుకోవడము, ఖోఖో ఆడుకోవడము, లేకుంటే మరొక గ్రామీణ ప్రాంత క్రీడలు ఆడుతూ ఉంటే పిల్లలు, పెద్దలు ప్రోత్సహిస్తా గోడల కింద కూర్చొని మాట్లాడుకుంటా ఆడవాళ్ళు అందంగా అలంకరించుకొని ఇళ్ల ముందర పేడ నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి, గంగిరెద్దుల వాళ్ళు వచ్చి, హరిదాసులు వచ్చి ఇన్ని బియ్యమో మనం చేసుకునేట్టు వాళ్ళకి పెట్టి, ఇది పండగ, ఇది వినోదం. ఇది ఉందే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇది ఉందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు? మీ చలవన గోవాను తీసుకొచ్చినారు, క్యాషినోను, మద్యం ఏరులే బారిచ్చినారు, మంగతై, రమ్మి, గుండాట ఇవి చాలవని చెప్పి గోవా నుంచి అమ్మాయిలు పిలిపించినారు. క్యాషినో దాదాపు ఈ 3 రోజుల్లో 1000 నుంచి 1500 కోట్ల రూపాయల జూదం జరిగింది. 1000 నుంచి 1500 కోట్ల జూదం జరిగింది గోదావరి జిల్లాలలో. దీన్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇది వినోదంగా చూడాలంటున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినారు. మౌనం. ఆ ఛాయలకు ఎక్కి తొక్కి చూసింది కూడా లేదు. కారణం, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళే బరులలో కోళ్ళ మాదిరి నిలబడి నిర్వహిస్తూ ఉంటే, ముఖ్యమంత్రి గారే ఎవరిని సపోర్ట్ చేస్తూ ఉంటే ఇక పోలీసు వాళ్ళు పోతారు. ఇంతకుముందు అయితే ఏదో గోదావరి జిల్లాలకే పరిమితమైనటువంటి సంక్రాంతి సంబరాలు. బాధపడే అంశం ఏంటంటే కనుక మనం కడప జిల్లా వాళ్ళం. ఈ గోదావరి సాంప్రదాయాన్ని కడప గడ్డకు పరిచయం చేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కడప వాళ్ళు. ఎప్పుడూ లేకుండా ఉండే, మునుపెన్నడూ లేని సాంప్రదాయాన్ని కడప గడ్డకు పరిచయం చేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు. గోదావరి సాంప్రదాయం కడపకు వచ్చింది.
కడప జిల్లాలో పలుచోట్ల గత 2-3 రోజులుగా విచ్చలవిడిగా కోడిపందాల పేరుతో, సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు అనే పేరుతో జూదం బహిరంగ ప్రదేశాలలో బరులు గీసి, షామియానాలు వేసి, గుడారాలు వేసి, క్యాషినో, మంగతై, రమ్మి, గుండాట, మద్యం, విచ్చలవిడి కోట్ల రూపాయల పందాలు జరిగినాయి. పులివెందుల తాలూకాలో అయితే విపరీతం. దొండవాగు, కసునూరు, సింహాద్రిపురం, మురాయిచింతల, పార్నపల్లె, దేవగుడి, కొండాపురం మండలం టీకోడూరు, కమలాపురం తాలూకా ఎక్కడ చూసినా గోదావరి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఈ కడప గడ్డలో ఒక విషబీజాన్ని నాటినారు. ఒక్క విషబీజాన్ని ఇప్పుడు వేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది పెరిగి పెద్దదై పెద్ద వటవృక్షమై దీని విషఫలాలే ఇస్తుంది సమాజానికి రేపు. నా బాధ ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినారు, రేపొద్దున గవర్నమెంట్ మారుతుంది, మేము వస్తాము, మాలో ఉండేవాడు ఎవడో ఒకటి ఇటువంటి ఆలోచన కలిగిన వాడు అనుకుంటాడా? ఏం తెలుగుదేశం పార్టీ వాడు అరెస్ట్ చేసినాడు, ఏం మనం చేయకూడదా? మన శక్తి సాలదా?